ప్రియమైనటువంటి సహోదరులారా, మరొక పర్యాయం మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్ముడు ఎంతగానో సహకరించారు. అందుకు నిజంగా మనం దేవునికి కృతజ్ఞత చెప్పేవారిగా, ఆయన మనకిచ్చినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ఆయనకు కృతజ్ఞత చెప్పేవారుగా ఈ భూమి మీద కొనసాగే అనుభవాలు నేటి క్రైస్తవ సమాజానికి అవసరమని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దీని వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడు మా యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి యేసయ్య, మీకు వందనాలనైనా. మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించిన దేవుడు ప్రభువా, మీ పాద సన్నిధిలో ఈ రీతిగా కూడి స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీతో గడపడానికి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ భయంకరమైన దినాలలో ప్రభా, క్రైస్తవ జీవితం ప్రభా జీవించటానికి నాయనా మా ప్రియ తండ్రి, ఈ భూమి మీద ప్రభా అడుగులు వేస్తూ ఉంటుండగా ప్రభా, సరైనటువంటి నాయనా మాకు ఒక మంచి ఉనికి, మాకున్న సరిహద్దులు మేము ప్రభా సరి చేసుకుంటూ ఈ భూమి మీద అడుగులు వేయడానికి కావలసిన సామర్థ్యం ప్రభా, నీ వాక్యపు లేఖనాల నుండి మాకు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. సమస్త విధాల మీ దీవెన, మీ ఆశీర్వాదాలు కూడిన బిడ్డలకును, వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలో చాలా విషయాలు మనకు బాగా అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యంలో చక్కని మాట ఉంది. కన్నీటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసినటువంటి గ్రంథంలో ఆ ప్రవక్త రాసిన గ్రంథంలో రాయబడిన మాటలు నిజంగా చాలా మనల్ని ఎంతగానో పురుగొల్పడానికి, ప్రోత్సాహకరంగా మన పట్ల కొనసాగడానికి ఎంతో వీలు కలిగేవిగా ఉంటుందని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. చక్కని మాట అంటారు. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దురాలను పాతించండి, దోవ చూపే స్తంభములను మీరు నిలువబెట్టండి. మీరు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము, ఈ పట్టణమునకు తిరిగి రండి. చాలు దయచేసి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహిస్తే వాక్యం అంటుంది, ఇశ్రాయేలు కుమారి, సరిహద్దురాలను పాతించు, దోవచూపు స్తంభమును నిలువబెట్టు, నీవు వెళ్ళు, రాజమార్గము తట్టు నీ మనస్సును నిలుపుకొనుము, తిరుగుము, నీవు ఈ పట్టణములకు తిరిగి రమ్ము అని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహిస్తే వాక్యం అంటుంది, సియోను కుమారి, ఇంకా అంటాడు బాబేలు కుమారి, ఇశ్రాయేలు కుమారి. వాక్యంలో కుమారి అనే మాటకు వివాహం కాని వ్యక్తికి మాట్లాడేటువంటి మాట. దయచేసి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహిస్తే దేవుని వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఏమనంటే ఇశ్రాయేలు కుమారి అలాగే మాట్లాడుతూ అంటారు, సియోను కుమారి ఇంకా మాట్లాడుతూ అంటారు, బాబేలు కుమారి అని అంటారు. ఈ కుమారీలు చేసే పని ఏంటయ్యానంటే వీరు దారు చూపే స్థలాలు వారు ఏర్పాటు చేయాలి. వాక్యం మాట్లాడుతూ ఉంది, వారు అయా సిద్ధపరచాలి, రాకడకు సిద్ధపడాలి కనుక అయ్యా వెళ్ళవలసిన దారి, అయ్యా వెళ్ళవలసినటువంటి స్తంభాలు సరైనటువంటి రీతిలో లోతుగా పాతగలిగితే, అయ్యా వారి సరిహద్దురాలను నిలిపగలిగితే వాటి నుండి ఎవరు రాగలతరం తప్పిపోకుండా నిలబడడానికి వీలు కాగలదని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు కుమారి అనగా సరిచేయబడినటువంటి క్రైస్తవ జీవితానికి సూచన. రెండవది సియోను కుమారి అనగా రాకడకు సిద్ధపాటు కలిగినటువంటి వారికి సూచన. మూడవది అక్కడంటాడు బాబేలు కుమారి అనగా గజిబిజితో జీవిస్తున్న వారి జీవితాలు కలిగినటువంటి వారికి సూచన. వాక్యంలో అంటాడు అన్నిటికీ సరిహద్దులు ఉన్నాయట భూమి మీద. భూమికి సరిహద్దు ఉన్నది, ఆకాశ నక్షత్రాలకు, సూర్యచంద్రులకు, వాటన్నిటికీ దేవుడు సరిహద్దు పెట్టాడు. ఈరోజు క్రైస్తవ జీవితానికి కూడా కొన్ని సరిహద్దులు దేవుడు పెట్టాడట. ఆ సరిహద్దులు ఏమై ఉన్నవి అని అడిగితే యోబు గారు ప్రార్థనా సరిహద్దు ఉంది అంటాడు. ఆ సరిహద్దురాళ్ళు ఉండడం వల్ల చుట్టూ కంచి వేయబడ్డదట. వాక్యంలో మాట ఉంటుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే ఆ మాట చాలా స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. వారు దినములు పూర్తిగాగా యోబు ప్రార్థన చేసి
దూషించురేమో అని వారిని పిలువనంపించి పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. 10వ వచనం చదవండి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి. దయచేసి చుట్టూ కంచి తిరగాలంటే 4 మూలలో 4 రాళ్ళు పాతాలి. వాక్యం అంటుంది అయ్యో ఇతని చుట్టూ ఏముంది అని అంటే వాక్యం అంటున్నమాట ఆయన సరిహద్దు రాయి ప్రార్థన అని ఈరోజు వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రార్థన అనే రాయి అతడు లోతుగా పాతుకున్న కారణాన్ని తన ఇంటి మీదకి ఏ శోధకుడు, ఏ శోధన, ఏ సమస్య రాకుండా కాపాడుబడడానికి దేవుని యొక్క సహాయం ఆ కుటుంబం పట్ల కొనసాగుతూ ఉందని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తున్నాను. ఈరోజు ప్రార్థన అనే సరిహద్దు రాయి ఈ భూమి మీద అయ్యా చాలామంది పాతుకోవడం లేదండి. ప్రార్థన అనే సరిహద్దు రాయి పాతుకోక ఆ రాయి వజులైపోయిందేమో. కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత ఈ ప్రార్థనా రాయి లోతుగా పాతుకున్నాను కదా అనుకొని రాను రాను దానికి అయ్యా రకరకాల ఆ దారి వెళుతున్నవారు వస్తున్నవారు లేకపోతే ఆయా పరిస్థితులు ఆ ఇంటి మీదకి వచ్చినప్పుడు ఆ రాయి ఆటోమేటిక్గా అది వజులైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అనంటే వజులైపోయిందంటే సరిహద్దులు మారిపోతాయి. సాతానుడు అయ్యా ఈ వదిలైపోయిన రాయిని సరిహద్దు మార్చి వాడిని ఆధ్యాత్మికమైన జీవితాన్ని చిందరవందరం చేయడానికి వాడు ఆలోచించేవాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది ఈ సరిహద్దు రాయి లోతుగా పాతుకునే అయా జీవితం నేటి క్రైస్తవ సమాజానికి అవసరమని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. వాక్యంలో చక్కని మాట ఉంటుంది. సరిహద్దు రాయి అయ్యా వాక్యం ఎందుకు, ప్రార్థన ఎందుకు ఉండాలి అని అంటే వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, చాలా చక్కని మాట రాయబడి ఉంది. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెను మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దయచేసి ఈ మాట మన వినుకుల్లో దీవెనకరంగా ఉండనివ్వండి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచన మన పట్ల అది నెరవేరాలి అని అంటే ఆత్మ మన కొరకు విజ్ఞాపన చేసేదట. పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేసేవాడు, మన కొరకు ప్రార్థించేవాడు. ఈరోజు ఆ ప్రార్థన మన కొరకు విజ్ఞాపన చేసే ఆత్మకు మనం చోటిచ్చే అనుభవాలు మన బ్రతుకులో ప్రారంభించాలంటే ప్రార్థన అనేది ఒక ఆజ్ఞని పాటించేటువంటి అనుభవాలు మన క్రైస్తవ జీవితాలలో అవసరమండి. ప్రార్థన దేవుడిచ్చిన ఆజ్ఞ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే లోక సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మాట రాయబడి ఉందండి. ఏమైనా ఉందో చూడం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఉపమానం. దేవుడు చెప్పిందే విసుకక ప్రార్థన చేయండి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞని నువ్వు ఎప్పుడైతే ఆలోచించేవో నీ జీవితంలో దాన్ని కొనసాగించడానికి ఇష్టపడ్డావా వాక్యం అంటుంది ఎడతెగక ప్రార్థన చేసే అనుభవానికి రావాలి. ఇంకా అంటాడు అయ్యా ఒకరికొకరు ప్రార్థించుకునే అనుభవాలకు రావాలి. ఇంకా అంటాడు ప్రార్థన యందు నిలకడగా ఉండడానికి ఇష్టపడాలి. ఇవన్నీ ప్రార్థన అనే రాతిని లోతుగా పాతడానికి వీలు కలిగేది. ఈరోజు ఆ ప్రార్థననే రాయే మన జీవితాల నుండి వేరైతే నువ్వు దేవునితో విన్నమించుకోవడానికి చోటేది. అయ్యా నువ్వు ప్రార్థన చేసే ఆ రాయే లేకపోతే నీ ఇంటి చుట్టూ కంచేది. దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క కాపుదల నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ రాత్రిని లోతుగా పాతుకోవడానికి మనం ప్రార్థన చేసి చాలా కాలం అయ్యింది. అయ్యో దేవుని పాదాల దగ్గర మన భవిష్యత్ దినాలను గూర్చి, శారీరకమైన ఆరోగ్యాన్ని గూర్చి, రాగల దినాలను గూర్చి దేవుని పాదాల దగ్గర విన్నమించి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఈ భూమి మీద బ్రతకాలని ఆశ, ఆతృత, ఆసక్తి ఈ భూమి మీద దేవుని పాదాల దగ్గర ప్రార్థించే అవకాశాన్ని తీసుకొచ్చిందని ఎరగగలిగితే తప్పనిసరిగా ఈ రాత్రిని లోతుగా సరిహద్దు రాయిని పాతడానికి ప్రయాసపడు అని వాక్యం ద్వారా నీకు హెచ్చరికగా ఈ మాటలు మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. రెండో విషయాన్ని దయచేసి ప్రార్థనట బాధ్యత కలది.
బాధ్యత ప్రార్థన చేయడం అంటే అయ్యా దేవుని ఆజ్ఞ నెరిగాం. రెండోది అంటాడు ఇది నీ బాధ్యత. ప్రార్థన చేయడం నీ బాధ్యత. ఎందుకు వింటున్నా అంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంది. తిమోతికి రాసిన మొట్టమొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం కానీ మనం చదువుకుంటే అక్కడ అంటాడు ఒక ప్రార్థన ఒక వ్యక్తికి అది బాధ్యత అట. క్రైస్తవునికి బాధ్యత. మన బాధ్యతలన్నీ బాగా నెరవేర్తిస్తాం. పిల్లల కోసం బాధ్యత, భార్య కోసం బాధ్యత, కుటుంబం కోసం వ్యాపార బాధ్యత, ఉద్యోగ బాధ్యత సరి అయినటువంటి రీతిలో నెరవేర్తిస్తాం. అయా క్రైస్తవ విశ్వాసిగా నీ బాధ్యత ప్రార్థించడం అని ఎరిగితే అద్భుతంగా నీ జీవన విధానం సాగడానికి ప్రార్థనా సహాయం, ప్రార్థనా రాయి లోతుగా పాతటానికి వీలు కలిగేదని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. తర్వాత 3వ మాట అంటాడు ప్రార్థన గొప్ప ఆధిక్యత. ఎవ్వరికి లేని గొప్ప ఆధిక్యత అండి. ఈ భూమి మీద ఎవరికి లేని గొప్ప ఆధిక్యత ప్రార్థన. ఓ మినిస్టర్ దగ్గరికి రికమెండేషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరైనా నీకు సపోర్ట్ కావాలి, లేకపోతే ఆయనకి నీకు పరిచయమైనా ఉండాలి. కానీ దేవునితో మాట్లాడే ఆధిక్యత, క్రైస్తవ పిల్లగా మారు మనసు పొంది ఆయా పశ్చాత్తాపడి ఆయన పాదాల దగ్గర విన్నమించే అవకాశం దేవుడు నీకు దయచేసింది. ఎందుకో తెలుసా? అది నీకు ఒక ఆధిక్యత దొరికిందని ఎరగాలి. దేవునితో మాట్లాడే ఆధిక్యత, ఒక ఎమ్మెల్యేతో మాట్లాడడానికి అయ్యా ఆధిక్యత, ఒక మినిస్టర్తో మాట్లాడడానికి, ఒక ఆఫీసర్తో మాట్లాడడానికి ఎవరైనా ఒక మధ్యవర్తి కావాలనుకుని పరిగెత్తుతావు. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడే ఆధిక్యత ప్రార్థనని ఎరిగితే ప్రార్థన నీ జీవితంలో అది బలపడే రీతిలో లోతుగా పాతుకునే అనుభవాలు నేటి క్రైస్తవ సమాజానికి అవసరమని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. రెండో విషయం, రెండో రాయి ఏంటి అనంటే వాక్యంలో ఒక చక్కని మాట అంటాడు. రెండవ రాయి ఏంటి అనంటే వాక్యం చక్కని మాట అంటాడు. దయచేసి మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. రెండవ రాయి వాక్యం. చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం సాత్వికంతో అంగీకరించే అనుభవం ఉండాలి. ఇది రెండవ రాయి. ఒక మూలను ప్రార్థననే రాయిని పాతావు, మరొక మూలను వాక్యమనే రాయిని పాతాలి. ఈ వాక్యమనే రాయి ఏం చేస్తుందట? వాక్యం అంటుంది విర్రవీగుచున్న నీ దుష్టత్వం నుండి వేరై దేవుని యొక్క ఉద్దేశానికి అనుగుణంగా బ్రతకటానికి వాక్యం మాట్లాడుతుంది. అయ్యా ఈ వాక్యం నిన్ను అయ్యా ఈ భూమి మీద శక్తిగల వాక్యమని. ఈ వాక్యం ఎవరు చేయలేని పని వాక్యం చేస్తుందండి. ఒక త్రాగుబోతుకు మార్పు కావాలి అంటే భార్య తలకిందులుగా తపస్సు చేసిన, తల్లిదండ్రులు చెప్పిన ఆ బిడ్డలు మారడం లేదే, భార్య ప్రాధాయపడిన భర్త మారడం లేదే. కానీ దేవుని పాదాల దగ్గర దేవుని వాక్యం వారి హృదయాలలోకి వెళ్తే ఆటోమేటిక్గా ఆ వాక్యం కొన్న శక్తి త్రాగుబోతు వ్యక్తిని మంచివాడిగా మార్చటానికి, ఒక వ్యభిచారిని మంచివాడిగా మార్చటానికి, ఒక మోసగాడిని మంచివాడిగా మార్చటానికి శక్తిగల వాక్యం అనేటువంటిది అయ్యా నీకు సరిహద్దు రాయిగా నా దేవుడిచ్చింది. నువ్వు ఎరిగితే ఆ వాక్యాన్ని పాతే అనుభవం నీకు ఉండాలి, లోతుగా కప్పెట్టాలి. దానికి వజులు అవ్వకూడదండి. దానిని అయ్యా ఎవరు పడితే వాళ్ళు దాన్ని పీకేస్తే వచ్చేసేదిలాగా ఉండకూడదు. అది లోతైన రీతిలో నువ్వు పాతగలిగితే తప్పనిసరిగా ఆ చుట్టూ నా దేవుడి కంచి తిప్పుతాడట. వాక్యంలో దయచేసి ఈ వాక్యాన్ని గురించి ఒక మాట చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో మాట అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని ధ్యానిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అతడు నీటి కాలువల యోరన నాటబడిన ఒక పచ్చని చెట్టుగా ఉండడానికి యోగ్యత. ఈ భూమి మీద దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, ఎవరో చెప్పిన మాటలు ధ్యానిస్తే, ఎవరో చెప్పిన మాటలు నీ మనసును అయా చిందరవందరంగా చేసేస్తాయి. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే ఈ భూమి మీద పచ్చని చెట్టుగా ఉండడానికి నా దేవుని యొక్క వాక్యం శక్తి గలదని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. వాక్యం శక్తి గలదు కనుక మన జీవితాలు పచ్చగా, ఆశీర్వాదకరంగా, ఆహ్లాదకరంగా మార్చేవండి. ద్వితీయోపదేశకాండం 28వ వచనంలో అంటాడు, ఆయన మాట వింటే సమస్త జనముల కంటే మిమ్మల్ని హెచ్చిస్తాను అంటాడు. ఆయన మాటే వాక్యం. ఆ వాక్యం వింటే సమస్త జనముల కంటే హెచ్చుగా ఉండడానికి
నిలబడడానికి దేవుని యొక్క వాక్యం నీకు శక్తిగల వాక్యం నీ పట్ల పనిచేసేది. ఇంకా 119:9-11 వరకు అంటే వాక్యం అంటాడు, యవ్వనస్తుడు అయ్యా తమ నడకను శుద్ధపరచుకోవడానికి ఏం చేయాలి అని అంటే వాక్యం అంటాడు, చదవండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధపరచుకొందురనగా నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. దయచేసి ఈ విషయాన్ని గుర్తిస్తే ఈ వాక్యం తమ నడతను బాగు చేసేది. యవనస్తుడు అయ్యా పాడవకుండా వాడు భద్రపరచబడుతూ ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద బ్రతకాలి అంటే వాక్యాన్ని చూసుకునే అనుభవం నీకు ఉండాలి. వాక్యం నీకు ఒక సరిహద్దు రాయి. క్రైస్తవ విశ్వాసి ఎటు తొట్టెళ్లకుండా, ఏ తప్పుదారులకు వెళ్లకుండా, ఏ అడ్డుదారులు తొక్కకుండా నిలబడడానికి ఇది ఒక సరిహద్దని ఈరోజు వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. దయచేసి ఈ సరిహద్దు రాయి నీ జీవితంలో, నీ కుటుంబంలో నాటబడితే వాక్యం అంటుంది, ఈ వాక్యం అట నేను బ్రతికించేది అంటది. 119:50 కీర్తన గ్రంథం. ఇంకా చదువుకుంటే 50 అంటాడు, 1:17 విత్తనం అనబడే వాక్యం మట్టి బెడ్డల్లో కుళ్ళిపోతుందట. అది కుళ్ళిపోయి ఈ శరీరం అనే మట్టి బెడ్డల్లో అది కుళ్ళిపోయే పరిస్థితి రాకుండా అది మొలకెత్తే పందాలో మన జీవన విధానాన్ని కొనసాగించటానికి నువ్వు ఇష్టపడగలిగితే ఈ వాక్యం నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బ్రతుకులను ఆశీర్వాదకరమైన బ్రతుకులు బ్రతకటానికి నిన్నెంతో పురుగొలిపి ప్రోత్సహించేటువంటి సరిహద్దు రాయిని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. మూడో మాట కూడా మీ ముందుకు నేను తీసుకొస్తాను. మూడవ రాయి ఏదయ్యా అనంటే వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 అంటాడు, మూడవ రాయి సహవాసం అనే రాయి. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పవాలని ఆలోచించాలి. దయచేసి ఈ విషయాన్ని మనం గుర్తిస్తే సహవాసం క్రైస్తవ పిల్లలతో ఉండాలి. దేవుని క్రైస్తవ పిల్లలు కానివాడితో అయ్యను సహవాసం చేస్తే వారే వీరైపోతారు. ఒక త్రాగుబోతుతో సహవాసం చేస్తే నువ్వు త్రాగుబోతుగా, ఒక వ్యభిచారితో సహవాసం చేస్తే నువ్వు వ్యభిచారిగా, ఒక మోసగాడితో సహవాసం చేస్తే నువ్వు మోసగాడిగా మారిపోయే రోకమండిది. అలాంటి రోజుల్లో బ్రతుకుతున్నావు. అందుకే దేవుని వాక్యం అంటుంది, దేవునితో, దేవుని పిల్లలతో సహవాసం నీకు ఉండాలి. ఇది మూడవ సరిహద్దు రాయి. ఒక ప్రక్కను ప్రార్థన, ఒక ప్రక్కను వాక్యం, ఒక ప్రక్కను అయ్యా సహవాసం. నీ సహవాసం ప్రతిరోజు దేవుని పిల్లలతో, దేవునితో సహవాసం ఉండాలి. ప్రతిరోజు నువ్వు ఉదయం లేచిన తర్వాత దేవునితో మాట్లాడి నీ దేవుని దినాన్ని ప్రారంభించే అనుభవాల్ని బ్రతుకులో ప్రారంభమైతే తప్పనిసరిగా నువ్వు దేవునితో సహవాసం చేయగలడు. వాక్యంలో చక్కని మాట ఆ అపోస్తుల కార్యాలు 2:42 అంటాడు, అపోస్తులు బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక అంటాడు వాక్యంలో. ఎడతెగక నువ్వు కొనసాగించే వ్యక్తువు కావాలి. ఈ బ్రతుకులు, మన జీవన విధానం అయా నేటి దినాలలో ఏదో బ్రతికేస్తున్నాం కానీ సరైన సహవాసం లేదు, సరైన ఒడంబడిక లేదు. దేవునితో సరైనటువంటి అయా ఒక మంచి ఉనికి లేని జీవితాలు కొనసాగిస్తున్న క్రైస్తవ కుటుంబాలకు ఈరోజు నేను వాక్యం ద్వారా మీకు ప్రకటిస్తున్నమాట, మూడవ సరిహద్దు రాయి. అది బలంగా నువ్వు పాతాలి. దేవునితో, దేవుని పిల్లలతో సహవాసం ఉండనే క్రైస్తవ కుటుంబాలు ఇప్పుడు హాయని ఏ క్రిస్మస్ పండుగకో, ఏ జాన్యువరి పండుగకో హాయని కనపడడానికి వెళితే అది సహవాసానికి వీలయ్యేది కాదండి. నువ్వు సహవాసం ప్రతి వారం, ప్రతి ఆదివారం, వాక్యం అంటుంది ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి. రొట్టె విరుచుటి ఎందును సహవాసమందును బోధ ఎందును, చాలా చక్కని మాట అంటాడు, అయ్యా ప్రార్థన చేయుటి ఎందును నువ్వు ఎడతెగక ఉండాలట. ఈ అనుభవాలు మన బ్రతుకులో ప్రారంభిస్తే మూడవ రాయి లోతుగా పాతుకున్న వారం అవుతాం. నాలుగో మాట కూడా చెప్పించి నేను ముగిస్తాను. నాలుగోది నీ సాక్ష్యం అనే సరిహద్దురాయి. 1 ప్రార్థన, 2 వాక్యం, 3 సహవాసం, 4 సాక్ష్యం. అంటే నీ జీవితంలో యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్తున్నా, నీ బ్రతుకులో నీ సాక్ష్యం కూడా వాక్యం అంటుంది అనే సరిహద్దు రాయి అనేక మందికి ఆశీర్వాదకరంగా కనబడాలి.
బైబిల్లో మార్చి చూపిస్తాను. మత్తయి సువార్త 5:15 మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇండ్ల నుండి ఉన్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడతారు. చాలా జాగ్రత్తగా మనం గ్రహిస్తే, నేను క్రైస్తవునయ్యాను, నేను రక్షించబడ్డాను, నేను వెలిగించబడిన వ్యక్తిని. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలయ్యా అంటే వాక్యం అంటుంది మనుషులు వెలిగించి కొంచెం కింద పెట్టకూడదట. కొంచెం కింద అంటే వ్యాపారం. ఈ భూమి మీద వ్యాపారం చేయడం కొరకు ఆ మనుషుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని సన్నిధి, దేవుని కార్యక్రమాలు, దేవుణ్ణి వదిలిపెట్టి పరిగెత్తుతూ ఉన్న దినాలండి. రెండో మాట అంటున్నాడు, కొంచెము క్రింద కానీ తింట నుండి వారందరికీ వెలిగించుటకు దీపస్తంభం మీదే పెట్టాలి. కొంతమంది మంచం కింద పెడతారు. మంచం అంటే బద్ధకం, నీరసం, తర్వాత సోమారితనం. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి సహవాసంలో పాల్గొలేని జీవితం అవన్నీ ఏం చేస్తుందో తెలుసా? వాడు సోమారుడుగా దేవుని సన్నిధిలో వారి ఇంటిలో ఉండిపోతాడు. గప్ప క్రైస్తవునయ్యానయ్యా, నేను వెలిగించబడుతున్నాను, నేను ఎదుగుతూ ఉన్నాను, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నా దేవుడు నా స్థితిగతులు మార్చాడు, నా దేవుడు నా పరిస్థితి మార్చాడని అనేక మందికి కనబడే రీతిలో ఈ మనుష్యుడు వెలుగుతున్న దీపం వలె ఉండాలి అంటుంది దేవుని వాక్యం. అలాంటి సాక్ష్యం లోతుగా పాతుకునే స్తంభంగా ఉండడానికి వీలవుద్దట. వాక్యంలో మార్చి చూపించిన దయచేసి చూడండి. యోహాను 1 యోహాను 5 నుండి 7 వచనాల వరకు చదువుకుంటే అక్కడ అంటాడు, రక్తము, ఆత్మ, నీరు ఈ 3 సాక్ష్యం చెప్తున్నాయట. చదవండి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారా రక్తము ద్వారా వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ల ద్వారా మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు 3, అనగా ఆత్మ, నీళ్లు, రక్తము. ఈ 3 ఏకీవించి ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. వాక్యం అంటుంది రక్తము, నీళ్లు, ఆత్మ ఈ 3 సాక్ష్యం చెప్తున్నాయటండి. ఈ 3 సాక్ష్యం చెప్తున్నాయట. నేను అంటున్నాను, ఈ భూమి మీద ఈ మనుషుడికి ఉన్నవి 3ను. ఈ శరీరంలో ఉన్న నీళ్లు, ఈ శరీరంలో ఉన్న రక్తం, ఈ శరీరంలో ఉన్న ఆత్మ, ఇది కూడా నువ్వు సాక్షిగా నిలబెట్టాలండి. సాక్షిగా నిలబెట్టాలి. ఈ భూమి మీద నీ ఇష్టానుసారంగా బ్రతికినటువంటి ప్రతి దానిని గూర్చి యేసు ప్రభువారు ఈ భూమి మీద ఆయన ప్రతి పాప పరిహారార్థం బలిగా ఆయన రక్తాన్ని మన కొరకు చిందించారు. ఇది ఎరిగితే ఆ రక్తం నీ కోసం సాక్ష్యం చెప్తుంది. ఆయన చిందించిన రక్తమే కాదు, ఆయన శరీరంలో మిగిలి ఉన్న నీళ్లు కూడా నీకోసం సాక్ష్యం చెప్తాయి. ఆయన ఆత్మ సాక్ష్యం చెప్పేదట. ఈరోజు నేను అంటాను, సాక్ష్యం అనేది మన జీవితాలలో సరైనటువంటి రీతిలో మన జీవన విధానం సాగకుండా యేసుప్రభు నమ్ముకొని వీడు సరైన బ్రతకలేదు, వీడు ఒక పెద్ద భయంకరమైన లంచగొండి, వీడు మోసగాడు, అబద్ధికుడు, వీడు దొంగ అని అనేక మంది మనల్ని వేలిట్టు చూపేవారిగా ఉంటున్నారు అనంటే మన సాక్ష్యం బాగోలేదండి. మన సాక్ష్యం బాగోలేదు. మన సాక్ష్యం బాగా ఉండాలి అంటే వాక్యం అంటుంది, మన సాక్ష్యం అని ఆ యొక్క రాయి, సరిహద్దు రాయి లోతుగా పాతగలిగితే నిజంగా ఆ 4 స్తంభాలకు ఆయన 4 స్తంభాలకు కంచె తిప్పటానికి ఆయన ఇష్టపడే దేవుడండి. ఎందుకో తెలుసా? నీకు భద్రతనివ్వాలని, నీ కుటుంబానికి భద్రతనివ్వాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన అడుగులు వేయించాలని నా దేవుడి యొక్క ఆలోచన. దయచేసి ఇది నీ జీవితంలో నువ్వు కొనసాగించడానికి ఇష్టపడిన వ్యక్తివి అయితే 4 స్తంభాల్లో ఏ రాయి వదులైపోయిందో, ఏ రాయి లూజ్ అయిపోయిందో దానిని పాతుకోవడానికి ప్రయత్నించగలిగితే ఈ భూమి మీద బ్రతుకున్న దినాలలోనే, అదిగో ఇంకా న్యూ ఇయర్ దగ్గర పడుతూ ఉన్నది, అందరూ కూడా సంవత్సరంలో నూతన సంవత్సరం క్రైస్తవులుగా, క్రిస్మస్ క్రైస్తవులుగా చాలామంది పరిగెత్తుతున్న రోజులు ఇవి. అయితే నువ్వు నిజరక్షకుని ఎరిగిన క్రైస్తవుడు అయితే నీకున్న 4 రాళ్ళు లోతుగా పాతుకోగలిగితే నా దేవుని యొక్క ఉద్దేశం నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీ జీవితము చుట్టూ ఒక మంచి కంచె వేసి నీకు భద్రతనిచ్చి నీ జీవిత విధానానికి ఆశీర్వాదకరమైన బ్రతుకును నా దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేవాడని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ కొన్ని మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్
ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించిన దేవుడు ప్రభా, నిజమే నాయన. ఈ క్రైస్తవ విశ్వాసిగా మేము బ్రతుకుతున్న మా కుటుంబాలకు, మా జీవితాలకు ప్రభా 4 సరిహద్దులను నిర్మించావు. మా హద్దులను ప్రభా మేము మీరిపోతే ప్రభా సాతానుడు మా లోపలికి చొరబడతాడు, మా కుటుంబాలలోనికి చొరబడతాడు. అయ్యో ఈ రాళ్ళు ప్రభా లోతుగా పాతుకుంటే ప్రభా నువ్వు కంచి తిప్పే దేవుడివయ్యా, మా చుట్టూ కంచి వేసేవాడివి. ఎటువంటి శత్రువు చొరబడకుండా మేము ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద బ్రతకటానికి నైనా సహకరించే దేవుడివని నీ లేఖనం నుండి స్పష్టంగా మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాతో మాట్లాడినందుకు నిజంగా మేము కృతజ్ఞులం ప్రభువా. మీ మంచి ఉద్దేశం, ఆలోచనే ప్రభా నీ మాటలున్న ప్రతి బిడ్డకు, వాక్యమిట్టున్న ప్రతి కుటుంబానికి మీరు మెండుగా ప్రసాదించి ఆశీర్వాదకరమైన అడుగులు వేయడానికి కావలసిన ప్రభ సామర్థ్యాన్ని ప్రాప్తి బిడ్డకు మీరు దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.